Hello everybody, welcome back to our Suman Guru Education YouTube ఛానల్. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సామాజిక సాంస్కృతిక అంశాలు ఇక్కడ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగాను అలాగే యూజీసీ ఎన్టీఏ నెట్ ఇందులో తెలుగు సబ్జెక్ట్ వరకు మరియు హిస్టరీ సబ్జెక్ట్ వరకు, వీరితో పాటు డిఎల్స్కి జేఎల్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు జనరల్ స్టడీస్ విభాగంలోను, అలాగే తెలుగు కంటెంట్తో పీజీటీకి డిఎస్సి పీజీటీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి పీజీటీ తెలుగు సిలబస్లోను, ఏపీ సెట్ తెలంగాణ సెట్లోను ఇక్కడ తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అన్నటువంటి కాన్సెప్ట్ నుంచి ప్రశ్నలు రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో యూజీసీ ఎన్టీఏ నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్ తెలుగు సబ్జెక్టు ప్రిపేర్ అవుతున్న వారికి ఉపయోగపడుతుంది. గ్రూప్ 2 మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీ హిస్టరీ కోసం ఉపయోగపడుతుంది. డిఎల్స్ జేఎల్స్ వీటికి ప్రిపేర్ అయినా కూడా అందులో భాగంగా ఉపయోగపడుతుంది. పీజీటీ తెలుగు, డిఎస్సి పీజీటీ తెలుగు వీరికి ఉపయోగపడుతుంది. అయితే మీరు తమ్ముని చూసే ఉంటారు, తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అనే అంశం మీద ర్యాపిడ్ వీడియోని మనం ఇక్కడ రూపొందించుకున్నాం. ఒక్కొక్క విషయంని ఒకసారి మననం చేసుకుంటూ, ఒకసారి రీకాల్ చేసుకుంటూ మనం ముందుకి వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయి, ఏ విధమైనటువంటి అంశాలను మనం చదవాల్సి ఉంటుంది, ఏవి విడిచిపెట్టాలి, మ్యాక్సిమం ఏ అంశాలని కవర్ చేస్తే స్కోరు బాగా ఈ టాపిక్ నుంచి రావడం ఛాన్స్ ఉంది, వాటి గురించి ఒకసారి మనం కూలంకుషంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు తూర్పు చాళుక్యులు. తూర్పు చాళుక్యులు నుంచి పాలకుల వరుస క్రమం మరియు వారు జారీ చేసినటువంటి శాసనాలు, వీటి మీద బిట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. క్రింది వాటిలో తూర్పు చాళుక్యుల అంటే పాలకుల యొక్క వరుస క్రమంలో సరైన వరుస క్రమం ఏది గుర్తించండి అని బిట్ అనేది అడగవచ్చు. లేదా తూర్పు చాళుక్యుల ఆ పాలకుల యొక్క పేర్లు ఒకవైపు, వారి జారీ చేసిన శాసనాలు మరోవైపు ఇచ్చి, పాలకులు వారు జారీ చేసిన శాసనాలు వీటిని జతపరచండి అని చెప్పి ప్రశ్న అనేది రావచ్చు. కాబట్టి వీటి మీద ముందుగా మనం పరిశీలన చేద్దాం. ఒకసారి చూడండి, మొదటి 5 పాలకుల గురించి చూద్దాం. మొదటి 5 మెంబర్స్. ఈ తూర్పు చాళుక్యుల పాలకుల్ని కొన్ని భాగాలుగా మనం విభజన చేసుకుందాం. మొదటి 5 ఎవరు అనేది గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 5 పాలకులు ఎవరు మీకు తెలుసు. తూర్పు చాళుక్యుల రాజ్య స్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు. ఈ కుబ్జ విష్ణువర్ధనుడికే మొదటి విష్ణువర్ధనుడు అని కూడా పేర్కొంటారు. మొదటి విష్ణువర్ధనుడు అని చెప్పి పేర్కొంటారు. తర్వాత జయసింహ వల్లభుడు, ఇంద్రభట్టారకుడు అంటే ఈ విష్ణువర్ధనుడు అనేవాడు జయసింహ వల్లభుడు, ఇంద్రభట్టారకుడు తర్వాత మళ్ళీ వస్తాడు. అతడే 2వ విష్ణువర్ధనుడు. మరియు మంగి యువరాజు. ఇక్కడ ఎవరెవరు వచ్చారండి? మొదటి విష్ణువర్ధనుడు వచ్చాడు, 2వ విష్ణువర్ధనుడు వచ్చాడు. ఈ మొదటి విష్ణువర్ధనుడు 2వ విష్ణువర్ధనుడికి మధ్య జయసింహ వల్లభుడు వచ్చాడు, ఇంద్రభట్టారకుడు వచ్చాడు. తర్వాత మంగి యువరాజు వచ్చాడు చివరికి. ఈ 5 పాలకులు. వీరి మీద ముందు మీరు ఒక అవగాహనకి రండి. కుబ్జ విష్ణువర్ధనుడు, జయసింహ వల్లభుడు, ఇంద్రభట్టారకుడు, 2వ విష్ణువర్ధనుడు, మంగి యువరాజు. విష్ణు, జయ, ఇంద్ర,
విష్ణు మంగి, విష్ణు జయ ఇంద్ర, విష్ణు మంగి, ఇలా గుర్తుపెట్టుకోండి. కుబ్జ విష్ణువర్ధనుడు చూడండి, ఈయన జారీ చేసిన శాసనంలో చేజర్ల శాసనం, చీపురపల్లి శాసనం, కొప్పారం శాసనం, తిమ్మాపురం శాసనం, ప్రధానంగా 5 శాసనాలని జారీ చేశాడు. కుబ్జ విష్ణువర్ధనుడు ప్రధానంగా 5 శాసనములని జారీ చేశాడు. చేజర్ల శాసనం, చీపురపల్లి శాసనం, కొప్పారం శాసనం, తిమ్మాపురం శాసనం, ఇలా 5 శాసనములని కుబ్జ విష్ణువర్ధనుడు వేయించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. జయసింహ వల్లభుడు అనగానే విప్పర్ల శాసనం మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. ఇంద్రభట్టారకుడు అనగానే కొండ నాగూరు శాసనం మనకి గుర్తుకు రావాల్సి ఉంటుంది. 2వ విష్ణువర్ధనుడు రేమూరు శాసనం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మంగి యువరాజు గురించి, అతను జారీ చేసినటువంటి శాసనాల గురించి మనకు సమాచారం ప్రస్తుతం లేదు. ఇవి ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కుబ్జ, జయసింహ, ఇంద్ర, మళ్ళీ విష్ణువర్ధన, మంగి. విష్ణువర్ధన 1, జయసింహ వల్లభుడు, ఇంద్రభట్టారకుడు, విష్ణువర్ధన 2, మంగి యువరాజు వారు జారీ చేసిన శాసనాలు. ఇవి బాగా ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు తర్వాత అంశంలోకి వెళ్దాం. ఇప్పుడు 6 నుంచి 10 మరొక 5గురిని చూద్దాం. వీరిని చూద్దాం. ఇప్పుడు మొదటి 5గురు తూర్పు చాళుక్యులకు వరుస క్రమం మనకు దొరికింది. వాటి తర్వాత 5గురు ఎవరు అనేది చూద్దాం. మంగి యువరాజు తర్వాత ఎవరు వచ్చారు? జయసింహ కదా, జయసింహ వల్లభుడు ఇంతకుముందు చెప్పుకున్నాం. సో మళ్ళీ 2వ జయసింహుడు వచ్చాడు. 2వ జయసింహ, కొక్కిలి, 3వ విష్ణువర్ధనుడు వచ్చేసాడు. మొదటి విజయాదిత్యుడు, 4వ విష్ణువర్ధనుడు. అంటే ఇక్కడ కూడా మళ్ళీ 2 విష్ణువర్ధనులు వచ్చేసారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి 5గురులో 2 విష్ణువర్ధనులు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మరొక 5 మెంబర్స్ని మనం తీసుకున్నాం కదా. ఈ 5 మెంబర్స్ నుంచి కూడా మరొక 2 విష్ణువర్ధనులు వచ్చేసారు. ఇక్కడ మీరు గమనించినట్టయితే మొదటి 5గురులో 2 విష్ణువర్ధనులు వచ్చారు. తర్వాత 5గురులో మరొక 2 విష్ణువర్ధనులు వచ్చేసారు. అదే మొత్తం 4 విష్ణువర్ధనులు మొదటి 10 మంది చాళుక్య రాజుల్లో కవర్ అయిపోయినారు. ఇప్పుడు చెప్పండి, 2వ జయసింహ వల్లభుడు, జయసింహ, కొక్కిలి, విష్ణువర్ధన 3, మొదటి విజయాదిత్య, విష్ణువర్ధన 4. వీళ్ళు ఈ 4. ఇక్కడికి 3వ విష్ణువర్ధనుడు వేయించిన ముషినికొండ శాసనం, ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ముషినికొండ శాసనం 3వ విష్ణువర్ధనుడు వేయించాడు. ఇది 2వ జయసింహ వల్లభుడు, 2వ జయసింహ వల్లభుడు, 2వ జయసింహ వల్లభుడు తర్వాత కొక్కిలి విక్రమాదిత్యుడు, కొక్కిలి జయసింహ, కొక్కిలి, విష్ణువర్ధన 3, విజయాదిత్య 1, విష్ణువర్ధన 4. విష్ణువర్ధన 3, విష్ణువర్ధన 4, విష్ణువర్ధన 3, విష్ణువర్ధన 4. ఓకే. వీరి మధ్యలో విష్ణువర్ధన 3, విష్ణువర్ధన 4 ఈ మధ్యలో విజయాదిత్య 1 వచ్చాడు. సో 2వ జయసింహ, కొక్కిలి విక్రమాదిత్య, విష్ణువర్ధన, విజయాదిత్య, విష్ణువర్ధన చూసుకోండి. ఇది వరుస క్రమం. ఇకపోతే 11, 12, 13, 14 మరొక 4 ఉన్నారు. ఈ 4 చూద్దాం. ఈ 4 గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ 4 గురించి చూస్తే 2వ విజయాదిత్యుడు, 2వ విజయాదిత్యుడు, 3వ విజయాదిత్యుడినే గుణగ విజయాదిత్యుడు అని చెప్పి అంటారు. ఎస్, 2వ విజయాదిత్యుడు, 3వ విజయాదిత్యుడు, అతను గుణగ విజయాదిత్యుడు. చాళుక్య భీముడు 4వ విజయాదిత్యుడు. అంటే 4 విజయాదిత్యుడు 7 వచ్చేసారు.
ఓకే, ఇంతకుముందు ఒక విజయాదిత్యుడు వచ్చాడు, ఇక్కడ లైన్గా వచ్చేసారు చూడండి. మొత్తము 2, 3, 4 విజయాదిత్యులు ఉన్నారు. వీరి మధ్య చాళుక్య భీముడు ఉన్నాడు. చూసుకోండి, 2వ విజయాదిత్యుడు, 3వ విజయాదిత్యుడు, 4వ విజయాదిత్యుడు. ఈ 3 విజయాదిత్యుల్లో ఒకడు ఉన్నాడు చాళుక్య భీముడు, ఒకడు చాళుక్య భీముడు. మిగిలిన వాళ్ళందరూ కూడా విజయాదిత్యులే ఈ 4గురిలో. అందులో 3వ వాడు గుణగ విజయాదిత్యుడు. ఇది చూసుకోండి మీరు. ఇక్కడ గుణగ విజయాదిత్యుని యొక్క సైన్యాధిపతి పండరంగడు. ఇతడు పండరంగడు అద్దంకి శాసనం వేయించాడు. ఇది తొలి తెలుగు పద్య శాసనం. తొలి తెలుగు పద్య శాసనం మీద బిట్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఇందులో ఉన్న ఛందస్సు తరవోజ పద్యం. ఇందులో ఉన్న ఛందస్సు తరవోజ. చూసుకోండి, అద్దంకి శాసనం ఎవరు వేయించారు? పండరంగడు. అద్దంకి శాసనం ఎవరు వేయించారండి? పండరంగడు. పండరంగడు ఎవరు? గుణగ విజయాదిత్యుని యొక్క సైన్యాధిపతి. ఎక్కడ వేయించాడు? తొలి తెలుగు శాసనం ఎక్కడ వేయించాడు? అద్దంకిలో వేయించాడు. ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో వేయించాడు. తొలి తెలుగు పద్య శాసనం. మళ్ళీ చూడండి, గుణగ విజయాదిత్యుని యొక్క సైన్యాధిపతి ఎవరండి? పండరంగడు. పండరంగడు వేయించిన శాసనం ఏదండి? అద్దంకి శాసనం. అద్దంకి ఎక్కడ ఉందండి? ప్రకాశం జిల్లా. దీని ప్రత్యేకత ఏంటండి? తొలి తెలుగు పద్య శాసనం. ఇందులో ఉన్న ఛందస్సు ఏదండి? తరవోజ. ఇది. ఇకపోతే ఇక్కడ చూడండి, సాతులూరు శాసనం, ధర్మవరం శాసనం, కందుకూరు శాసనం, మచిలీపట్నం శాసనం, గుంటూరు శాసనం, ఇలా 9 శాసనాలను గుణగ విజయాదిత్యుడు వేయించాడు. ఇది చూసుకోండి. ఇవి. ఇక బెజవాడలో ఇంద్రకీలాద్రి పర్వత శాసనం వేయించిన వారు ఎవరు అని బిట్టు వస్తే చాళుక్య భీముడు. ఈ శాసనంలో ఏముంది? చాళుక్య భీముడిని చాళుక్య భీమ సర్వలోకాశ్రయ విష్ణువర్ధన మహారాజా అని పేర్కొంటున్న శాసనం క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే ఇంద్రకీలాద్రి పర్వత శాసనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంద్రకీలాద్రి పర్వత శాసనం ఎవరో వేయించారని చెప్పి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అక్కర్లేదు. చాళుక్య భీముడు వేయించాడు ఈ శాసనాన్ని. చాళుక్య భీముడు వేయించిన శాసనం బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వత శాసనం. గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో చాళుక్య భీముడు వేయించిన శాసనం ఏది అని బిట్టు వస్తే బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వత శాసనం. లేదా బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వత శాసనం ఎవరు వేయించారు అంటే చాళుక్య భీముడు. సో చాళుక్య భీముడిని సర్వలోకాశ్రయ విష్ణువర్ధన మహారాజా అని పేర్కొన్న శాసనం ఏది అని బిట్టు వస్తే బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వత శాసనం. ఇది ఇక్కడ బిట్స్. ఇకపోతే తర్వాత మరో అంశంలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మరొక ఐదుగురిని తీసుకుందాం. ఇప్పుడు ఒక 5గురిని ఇక్కడ తీసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ మొదటి అమ్మరాజు, రెండవ అమ్మరాజు, వీరి మధ్య 2వ యుద్ధమల్లుడు ఉన్నాడు. దానార్ణవుడు, జటాచోడ భీముడు, శక్తివర్ణ. ఓకే, మొత్తం 6గురిని తీసుకున్నాం. మొదటి అమ్మరాజు, రెండవ అమ్మరాజు, వీరి మధ్య యుద్ధమల్లుడు ఉన్నాడు, 2వ యుద్ధమల్లుడు. దానార్ణవుడు, జటాచోడ భీముడు, శక్తివర్ణ. ఇకపోతే చేకుర్రు తామర శాసనంని ఎవరు వేయించారు అని బిట్టు వస్తే మొదటి అమ్మరాజు. బెజవాడ శాసనంని 2వ యుద్ధమల్లుడు వేయించాడు. మలియంపూడి శాసనంని 2వ అమ్మరాజు వేయించాడు. చూడండి, చేకుర్రు తామర శాసనం మొదటి అమ్మరాజు, మలియంపూడి శాసనం 2వ అమ్మరాజు, బెజవాడ శాసనం 2వ యుద్ధమల్లుడు, మాగల్లు శాసనం దానార్ణవుడు. ఓకే, ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరిగా శాసనాలు, వాటి యొక్క వివరాలు, వాటిని వేయించిన వారు, వీరి మీద బిట్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. శాసనాల నుంచి బిట్స్ వస్తాయి, చూసుకోండి.
అలాగే రాజులు పాలకుల యొక్క వరుస క్రమం కూడా చూసుకోండి. ఇకపోతే ఇక్కడ మరొక కొంతమంది నలుగురు ఉన్నారు, వీరిని చూద్దాం. ఇక్కడ నలుగురు ఉన్నారు, చివరి నలుగురు విమలాదిత్యుడు, రాజరాజ నరేంద్రుడు, రాజేంద్రుడు, 7వ విజయాదిత్యుడు. ఇది సో విమలాదిత్యుడు రామతీర్థం శాసనం వేయించాడు. రాజరాజ నరేంద్రుడు నందంపూడి శాసనంని వేయించాడు. రామతీర్థం విజయనగరంలో ఉంది. మీకు తెలుసు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాముడి యొక్క శిరస్సు, రాముల వారి విగ్రహం యొక్క శిరస్సుని ఇక్కడ ఖండించారు. పెద్ద ఇష్యూ జరిగింది. అదే రామతీర్థం విజయనగరంలో ఉంది. ఆ రామతీర్థం శాసనాన్ని విమలాదిత్యుడు వేయించాడు, గుర్తుపెట్టుకోండి. ఇది సో తూర్పు చాళుక్య రాజ్య పాలకులు, వారి యొక్క వరుస క్రమం, వారు వేయించిన ప్రముఖ శాసనాలు, వీటి మీద ఇక్కడ మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. అవునా? తర్వాత వీడియోలో మరికొన్ని అంశాలని మీకు నేను అందిస్తున్నాను. మీ ముందుకి తీసుకురానున్నాను. అయితే ఇప్పటి వరకు మనము తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వారు వేయించినటువంటి తూర్పు చాళుక్యులు అంటే వారు ఆ వంశానికి చెందినటువంటి రాజుల వరుస క్రమం, మొత్తం 24 మంది పాలకులు, వారి యొక్క వరుస క్రమంని తెలుసుకున్నాం. మరియు వారు వేయించినటువంటి శాసనాలని ఈ వీడియోలో మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్. శాసనాల నుంచి కంపల్సరీగా బిట్స్ అనేవి వస్తాయి. అది యూజీసీ నెట్ అవ్వచ్చు, లేకపోతే ఏపీ సెట్ అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, లేదంటే పీజీటీ తెలుగు అవ్వచ్చు. ఏదైనా కూడా ఇక్కడ శాసనాల నుంచి కంపల్సరీగా బిట్స్ అనేవి వస్తూ ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. లేట్ చేయను, దీని కంటిన్యూషన్లో మరొక వీడియో ఇచ్చేస్తున్నాను. అంటే తూర్పు చాళుక్యులకు సంబంధించినటువంటి పూర్తి మొత్తం కంటెంట్ ఇచ్చేస్తున్నాను. కాకపోతే ఒక 3-4 వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. దీని తర్వాతే లేట్ చేయకుండా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ ఆర్ అవర్స్లోనే మొత్తం కంటెంట్ కూడా వచ్చేస్తుంది. చూడండి.